యూఎస్ మార్కెట్స్ క్లోజ్ కావడం చూసాం. నాస్డాక్, డౌ జోన్స్, అలాగే S&P 500 మూడు కూడా లాభాలతో ముగియటం అనేది నిన్నటి విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి మోర్గాన్ స్టాన్లీ ప్రకటించిన Q2 రిజల్ట్స్ అంచనాల కంటే మించడం అనేది మార్కెట్స్ను ఉత్తేజపరిచింది అక్కడ యూఎస్లో. సో హైయర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ అండ్ గ్రోత్ డ్రివెన్ ర్యాలీగా మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ నైట్ మనం యూఎస్ మార్కెట్స్లో చూసింది. బట్ ఏషియన్ మార్కెట్స్లో ఇంకా అటువంటి ఒక స్ట్రాంగ్ ట్రెండ్ కనపడలేదు. SGX నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది మేబీ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్వల్పంగా నష్టాలతో కూడిన ఓపెనింగ్ కూడా మనం చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనకు కొన్ని వార్తలు బహుశా ఇవాళ మార్కెట్ని ప్రభావితం చేస్తాయి. ఒకటి, మెగా మెర్జర్కి రంగం సిద్ధమైంది. ONGC ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అలాగే HPCL ఈ రెండు సంస్థల మెర్జర్ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. సో దీని ప్రకారం HPCLలో 51% స్టేక్ని ONGC తీసుకోబోతోంది. $4.6 బిలియన్ ఈ స్టేక్ కోసం చెల్లించాలంటే సుమారుగా ఒక 28,000 కోట్ల రూపాయలు. ఇది కొత్తగా డెట్ రూపంలో కొంత తీసుకుంటారు, కొంతేమో ONGCకి ఆల్రెడీ ఉన్న రిజర్వ్స్ నుంచి కొంత ఖర్చు పెడతారు. మొత్తం మీద ఇది గవర్నమెంట్ స్టేక్ మార్పిడి వాటా మార్పిడిగానే భావించాలి మనం. ఎందుకంటే ఇందులో ఎటువంటి చిన్న ఇన్వెస్టర్స్కి ఎటువంటి బెనిఫిట్ కూడా లేదు. HPCLలో ఉన్న చిన్న ఇన్వెస్టర్స్కి ఏమాత్రం ఒక బెనిఫిట్ లేదు, ఓపెన్ ఆఫర్ ఏమి రావడం లేదు. సో ఏమి పెద్దగా చేంజ్ ఉండదు. HPCL విల్ కంటిన్యూ యాజ్ ఎ లిస్టెడ్ ఎంటిటీ, సబ్సిడరీగా మారుతుంది కాకపోతే ONGCకి, అదొకటే మార్పు. తర్వాత మనకు మరొక న్యూస్ కూడా కనిపిస్తుంది. ప్రత్యేకించి యూపీ బేస్డ్ షుగర్ కంపెనీస్కి ఇంతకుముందు SAP ఏదైతే ఉందో అంటే స్టేట్ అడ్మినిస్టర్డ్ ప్రైస్ మెకానిజం ఏదైతే ఉందో దాని ప్లేస్లో FRP ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ మెకానిజంని ఫాలో కావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం యూపీ గవర్నమెంట్కి లేఖ రాసింది. సో అది కనుక ఫాలో అయితే యూపీ బేస్డ్ షుగర్ కంపెనీస్కి ఇప్పుడు కంట్రీ వైడ్ అదే విధానం ఉంది, ఒక యూపీలో మాత్రమే SAP విధానం ఉంది. సో సింభాలి షుగర్స్ లేకపోతే కొన్ని యూపీ బేస్డ్ బనారి అమన్ షుగర్స్ ఇటువంటి వాటికి కొంత బెనిఫిట్ వస్తుంది ఈ మెజర్ వల్ల. సో షుగర్ కంపెనీస్ ఇవాళ లైమ్లైట్లో ఉంటాయి. వీటితో పాటు ONGC, HPCL అండ్ MRPL HPCLకి సబ్సిడీ కదా. సో MRPLని బహుశా ఈ ONGC HPCL మెర్జర్కి ముందే HPCLతో మెర్జ్ చేసి దెన్ దే విల్ కంటిన్యూ విత్ ది మెర్జర్ ప్రాసెస్. సో ఇవన్నీ కూడా లైమ్లైట్లో ఉంటాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఎక్స్పైరీ ఉంది. ప్రస్తుతం లీడర్షిప్ ఇండెక్స్గా మనం బ్యాంక్ నిఫ్టీని చెప్పుకోవచ్చు. లాస్ట్ 2-3 డేస్గా బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఫార్మా స్టాక్స్, నేను అరబిందో ఫార్మాలో మనం ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాం, ఫాలోడ్ బై అదర్ ఫార్మా స్టాక్స్. దెన్ మెటల్స్, జిందాల్ స్టీల్, JSW స్టీల్, టాటా స్టీల్ ఇటువంటి స్టాక్స్లో స్ట్రాంగ్ గెయిన్స్ చూసాం. హిందాల్కో అలాగే ITC కూడా నష్టాలు కొంత పూడ్చుకొని నిన్న మళ్ళీ 600 crores డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం. సో ఇవన్నీ కూడా మార్కెట్లో మనకు కనిపిస్తున్న క్యూస్. నిన్న బ్రెడ్త్ పాజిటివ్గా ఉండడం చూసాం. ఇవాళ కూడా ఆ ట్రెండ్ కొనసాగుతుందా లేదా అన్నది వేచి చూద్దాం.